సారా వ్యాపారి మాకొద్దు, స్థానిక నాయకుడే ముద్దు అంటున్నారు ఆ పార్లమెంట్ ప్రజలు. లోకల్ వ్యక్తికే ఓటేస్తాం, నాన్ లోకల్ నాయకుడిని తరిమేస్తామంటున్నారు. రౌడీయిజం చేసే వ్యక్తిని దగ్గరకు రానివ్వం, అందుబాటులో ఉన్న నాయకుడిని ఆదరిస్తామంటున్నారు. ఇంతకీ సారా వ్యాపారం చేసే ఆ వ్యక్తి ఎవరు? ప్రజలు ఆదరిస్తామంటున్న ఆ స్థానిక నేత ఎవరు? లెట్స్ వాచ్. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన పల్లె వాతావరణం, కక్షలు, కార్పణ్యాలు, రౌడీయిజం, గూండాయిజం ఇలాంటి వాటికి దూరం. అక్కడి ప్రజలెప్పుడు తమకు అందుబాటులో ఉండి తమలో ఒకటిగా ఉండే నాయకుడినే ఎన్నుకుంటారు. స్థానికేతరులు వస్తే తిరస్కరిస్తుంటారు. గతంలోనూ హేమాహేమీలైన నేతలను ఓడించిన చరిత్ర అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలది. సినీ నిర్మాత చిరంజీవి బావమర్ది అల్లు అరవింద్, నూకారపు సూర్యప్రకాష్ లాంటి వారు అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసినా అక్కడి ప్రజలు తిరస్కరించారు. స్థానిక నేతలనే ఆదరించారు. 1962లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానిక నేతలకే పట్టం కట్టారు అక్కడి ప్రజలు. ప్రశాంతమైన ఏరియా అండి, ప్రశాంతమైన వాతావరణం. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గొండేజం చేసేద్దాం, రైడీజం చేసేద్దాం అంటే ఎవరు క్షమించరు. లోకల్ అండి, ముచ్చాలేడు అందరికీ కావాల్సిన మనిషి. అలాగే ధర్మశ్రీ గారు కూడా మరి ఉన్నారండి. దానికి మాకు ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళిద్దరు పేర్లు ఇవ్వడం వల్ల మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అనకాపల్లి కూటమి అభ్యర్థిగా చంద్రబాబు తన బినామీ అయిన తన కోటరీలోని సీఎం రమేష్ ను పోటీ చేయిస్తున్నారు. సీఎం రమేష్ వచ్చి రావడంతోనే తన ప్రతాపాన్ని అనకాపల్లి ప్రజలకు రుచి చూపించారు. రౌడీయిజంతో అధికారులపై రెచ్చిపోయారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. చోడవరంలోని టైల్స్ షాపులో సీఎం రమేష్ చేసిన అరాచకాన్ని చూసిన అధికారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎంపీగా గెలవక ముందే ఇలా దౌర్జన్యాలు చేస్తే ఆయన గెలిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఎంపీటీసీ అయితే, సర్పంచ్ అయితే వార్డు మెంబర్లు కూడా డబ్బులు ఆశ చూపించి కొంతమందిని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. మా బుచ్చిపేట మండలం కానీ, మా జిల్లాలో కానీ అలాగే అమ్ముడిపోయే నాయకులు కానీ, అమ్ముడిపోయే కార్యకర్తలు కానీ లేరు. పలు అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం రమేష్ డబ్బు కట్టలతో ఎంపీగా గెలవాలని చూస్తున్నారని, ఆయన జీవితమే సారా వ్యాపారిగా మొదలై అవినీతి కాంట్రాక్టర్గా అవతారమెత్తి వేల కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. అటువంటి అవినీతి పరుడికి ఓటు వేస్తే ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చెయ్యాలో ఆలోచిస్తారే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయరని అనకాపల్లి ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు సీఎం రమేష్ అన్నవాడు నాన్ లోకల్, ఎక్కడో కడప నుంచి ఇక్కడికి వచ్చాడు. వస్తే ఇక్కడ లోకల్లో ఉన్న జనాల తాలూక పరిస్థితి ఏంటి తెలియదు కదా. ఆయనకి అలాగా ఓట్లు వేయడం కూడా ఈరు కూడా. ఎందుకంటే గోను సంచులతో డబ్బులు పనిచేస్తే ఓట్లు రావండి. ఎక్కడి నుంచి వచ్చిన సీఎం రమేష్ మా లోకల్ అయినటువంటి బూడి ముచ్చాల సార్ మీద పోటీకి తీసుకొచ్చారు. ఆయనకి డబ్బు అయితే ఉండొచ్చు, కానీ ఇక్కడికి పోటీ అయితే ఆయన సరికాదని మా అందరికీ తెలుసు. ఆయనకు డబ్బు ఉంటే పంచుకోమనండి, వాళ్ళ పార్టీ నాయకులు అందరూ పంచుకోమండి. అలాగనైతే గోను సొంత డబ్బు ఇస్తే ఓట్లు వేసేస్తారనే మా ప్రజలైతే ఈ అనకాపల్లి అయితే లేరు. స్థానికంగా తమకు నిత్యం అందుబాటులో ఉండి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న లోకల్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును ఎంపీగా గెలిపించుకుంటామంటున్నారు అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంటు ప్రజలు. సీఎం రమేష్ ఓడిపోతారని తెలిసే ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలను ప్రచారానికి పిలిపించుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.